పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ చంద్రశేఖర వెంకటరామన్ గారి గురించి తెలుసుకుందాం. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు సర్ చంద్రశేఖర్ వెంకటరామన్. అది ఆయన పూర్తి పేరు. అయితే ప్రపంచవ్యాప్తంగా సర్ సివి రామన్ గానే ప్రఖ్యాతి. సివి రామన్ చేసిన పరిశోధనలకు గుర్తింపుగా 1930లో నోబెల్ బహుమతి అందుకున్నారు. అప్పటి భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. భారత స్వాతంత్ర పోరాటం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. శాస్త్ర రంగంలో అధునాతన పరికరాలు ఏవి బొత్తుగా అందుబాటులో లేని రోజులవి. పారదర్శకంగా ఉన్న ఘన ద్రవ వాయు మాధ్యమాల ద్వారా కాంతిని ప్రసరింపజేస్తే అది తన ప్రభావాన్ని మార్చుకుంటుంది. When the light travels a transparent material, some of the light that is deflected changes in the wavelength. దీన్నే ఆ మహనీయుని పేరిట రామన్ ఎఫెక్ట్ అన్నారు. సివి రామన్ తన 18వ ఏటనే కాంతికి సంబంధించిన అంశంపై రాసిన వ్యాసం లండన్ నుంచి ప్రచురితమయ్యే ఫిలసాఫికల్ మ్యాగజైన్లో ప్రముఖంగా ప్రచురితమైంది. విద్యార్థి దశ నుండి పరిశోధన అంశాలపై ఆసక్తి గల రామన్ను ఆయన అధ్యాపకులు ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లమని సలహా ఇచ్చారు. అయితే లండన్ వాతావరణం రామన్కు సరిపడదని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారని, అందుమూలంగా లండన్లో చదవటం కుదరలేదని ఆయన చెబుతుండేవారు. డాక్టర్లు ఆ మాదిరి సర్టిఫికెట్ ఇవ్వడమే తనకెంతో లాభం జరిగిందని ఆయన చమత్కారంగా చెప్పేవారని ఆయన సమకాలీనుల రాతల వల్ల మనకు తెలుస్తోంది. చంద్రశేఖర్ వెంకటరామన్ తమిళనాడులోని తిరుచునాపల్లికి సమీపంలో గల తిరువన్నైకావల్లో 1888 నవంబర్ 7న జన్మించారు. తల్లి శ్రీమతి పార్వతి అమ్మాళ్, తండ్రి శ్రీ చంద్రశేఖర్ అయ్యర్. యనమండుగురు సంతానంలో రెండోవాడు రామన్. చాలా చిన్న వయసులోనే రామన్ మన రాష్ట్రంలోని విశాఖపట్నంలోని సెయింట్ అలోసియస్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్లో చదువుకున్నారు. వీరి తండ్రి ఆనాడు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేసేవారు. ఆ తర్వాత 1902 ప్రాంతంలో శ్రీ రామన్ చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాలలో బీఎస్సీ బంగారు పథకంతో విజయం సాధించారు. ఆ తర్వాత చేసిన ఎంఎస్సీలో కూడా యూనివర్సిటీ ఫస్ట్గా ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసీఎస్ పాస్ అయి ఇండియన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్గా ఉద్యోగంలో చేరారు. ఆ ఉద్యోగంలో ఎక్కువ రోజులు ఇమడలేక 1917 ప్రాంతంలో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేరి తన తీరిక సమయాన్నంతా తనకిష్టమైన పరిశోధనలకే కేటాయించారు. ఈ సమయం తన జీవితంలోనే ఎంతో ప్రధానమైందని, ఎందరో విద్యార్థులు ఎప్పుడు తన చుట్టూతా ఉండేవారని రామన్ తన మధుర స్మృతులు నెమరు వేసుకునేటప్పుడు చెప్పేవారని ఆయన సమకాలీనులు పేర్కొంటారు. స్కాటరింగ్ ఆఫ్ ది లైట్ రామన్ ఎఫెక్ట్ 1928 ఫిబ్రవరి 28 నాటికి ఆయన కనుగొన్నారు. సివి రామన్ 16వ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. రామన్ పరిశోధనలకు గుర్తింపుగా సర్ బిరుదుతో బ్రిటిష్ ప్రభుత్వం సత్కరించింది. మరెన్నో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు రామన్కు గౌరవ డాక్టరేట్లు, విశిష్ట బిరుదులతో సత్కరించాయి. తన ప్రయోగ ఫలితాలు తనకు తప్పక నోబెల్ బహుమతి వస్తుందని సర్ సివి రామన్ గట్టి నమ్మకంతో ఉండేవారు. అయితే 1928లో అలాగే ఆ మరునాటి ఏడాది కూడా వేరొక పాశ్చాత్య శాస్త్రవేత్తలకు ప్రకటించడంతో 1930వ సంవత్సరంలో ఆ బహుమతి ఎట్టి పరిస్థితుల్లోనూ తన చేయి దాటదని ఆయన నిశ్చయించుకున్నారు. 1930లో నోబెల్ ప్రైజ్ తనకు తప్పక వరిస్తుందన్న గట్టి నమ్మకంతో, బహుమతి అందుకోవాలన్న ఆతృతతో నోబెల్ పురస్కారాల వేదిక ప్రతి ఏడాది మాదిరిగానే 1930 నవంబర్లో ఉంటుందని తెలిసి కూడా జూలై నెలలోనే తన ప్రయాణానికి ఏర్పాట్లు ముందుగా రిజర్వేషన్ ఆయన చేయించుకున్నారు. ఆ మాదిరిగానే 1930 నవంబర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. అప్పటిదాకా భారతీయుల్లో రవీంద్రనాథ్ ఠాగూర్కు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. సర్ సివి రామన్ విజ్ఞాన శాస్త్ర రంగాల్లో నోబెల్ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు మాత్రమే కాదు, యావత్ ఆసియా ఖండంలోనే ప్రప్రథముడుగా రామన్ నిలిచారు. విజ్ఞాన శాస్త్ర రంగంలో పనిచేసే వారికి నిరంతర పరిశోధన, స్వతంత్ర ఆలోచన ప్రవృత్తి అవసరమని రామన్ తాను నోబెల్ పురస్కారం అందుకుంటూ భవిష్యత్ తరాలకు తన సందేశం ఇచ్చారు. రామన్ సంగీత వాద్యాలు, వీణ, వయోలిన్, తబలా నుండి వెలువడే శబ్ద తరంగాలపై కూడా పరిశోధనలు చేశారు. సర్ సివి రామన్ 1934లో బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సంస్థ నుండి 1948లో పదవీ విరమణ చేశాక బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి ఆ సంస్థ డైరెక్టర్గా తన జీవిత చరమాంకం దాకా తన పరిశోధనలెన్నిటినో ఆయన కొనసాగించారు. 1907 మే 6 సర్ సివి రామన్ వివాహం లోక్ సుందరితో జరిగింది. వీరికి 2 కుమారులు, చంద్రశేఖర్, రాధాకృష్ణలు. 1983 సంవత్సరంలో ఫిజిక్స్లో నోబెల్ బహుమతి అందుకున్న సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ వీరికి దగ్గర బంధువే, అంటే మేనలుడు. సివి రామన్ పరిశోధనలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, గౌరవ పురస్కారాలు ఎన్నో విద్యా పరిశోధన సంస్థలు అందజేశాయి. సర్ రామన్ 1924లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ గుర్తింపు పొందారు. బ్రిటిష్ ప్రభుత్వం 1929లో నైట్ బ్యాచులర్ సత్కారంతో గౌరవించింది. అలాగే భారతదేశపు అత్యున్నత అవార్డు భారతరత్న 1954లో రామన్కు అందజేసి భారత ప్రభుత్వం సత్కరించింది.
1941లో ఫ్రాంక్లిన్ మెడల్, లెనిన్ పీస్ ప్రైజ్ 1957లో సర్ సివి రామన్ అందుకున్నారు. రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజుని పురస్కరించుకొని ఆ మహనీయుని జ్ఞాపకంగా యావత్ దేశం ఫిబ్రవరి 28 నాడు జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నారు. రామన్ రచనలు సమ్ అకాస్టిక్ అబ్జర్వేషన్స్ ఆన్ ది సౌండ్స్ ఆఫ్ ది స్ప్లాషెస్ అండ్ ది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ ది టోన్స్ ఇలా ఎన్నో లెక్కకు మిక్కిలిగా తన జ్ఞాపకార్థం తర్వాత తరాల కోసం అందించారు. భారత కీర్తి కిరీటి, భారతరత్న సర్ సివి రామన్ 1970 నవంబర్ 21న 82 సంవత్సరాల వయస్సులో తుదిశ్వాస విడిచారు. ఎంతో శాస్త్ర విజ్ఞాన భాండాగారాన్ని ఈ తరం వారందరి కోసం అందించడానికి రామన్ మహనీయుడు అనుక్షణం శ్రమించాడు. ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడానికి నేటి శాస్త్రవేత్తలు చేసే ప్రయత్నం ఆ మహనీయునికి మనం అందించే నిజమైన నివాళవుతుంది.